హాయ్. దిస్ ఈజ్ శాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'సార్ మేడం'. మూవీ అయితే చాలా క్యూట్ అండ్ స్వీట్ స్టోరీ అని చెప్పేస్తానండి. చాలా బావుంది. స్పెషల్లీ విజయ్ సేతుపతి, నిత్య మీనన్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్‌గా చాలా చేశారు. అండ్ ఇక స్టోరీ విషయానికొస్తే పెద్దగా ఏమీ లేదండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎలాంటి గొడవలొస్తాయి, ఏంటి అనేటిదే చూపిచ్చారు ఎక్కువగా అయితే. అండ్ ఇక్కడ సీన్స్ అయితే కొన్ని చాలా బావున్నాయండి. అంటే ఎలాంటివంటే విజయ్ సేతుపతి, నిత్య మీనన్‌ని పెళ్లి చూపులకెళ్ళి చూసినప్పుడు, దాని తర్వాత వాళ్ళిద్దరు మీట్ అయిన సీన్స్ అయినా, అక్కడ విజయ్ సేతుపతి ఈ హీరోయిన్‌ని ఇంప్రెస్ చేయడానికి యూజ్ చేసిన మహారాణి, మహారాణి అని యూజ్ చేసిన వర్డ్స్ అయినా, అక్కడ నిత్య మీనన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ చాలా క్యూట్ ఒక చిన్న లవ్ స్టోరీ రన్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో అయితే. అండ్ ఇక్కడ యూనివర్సల్ ప్రాబ్లమ్ అండి. అది అందరికీ ఉండేటిదే. అంటే అత్త కోడళ్ళకు, కొడుకు తల్లికి ఉండే ప్రాబ్లమ్సే. ఇది ఎవ్వరైనా ఫేస్ చేయాల్సిందే. మీరైనా, నేనైనా ఎవరైనా ఫేస్ చేయాల్సిందే. దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరండి. విజయ్ సేతుపతి మదర్‌గా చేసిన ఆమె అయితే చాలా చేశారండి. అంటే చాలా న్యాచురల్‌గా అత్తగారి రోల్ అయితే బాగా లీడ్ చేశారు తనైతే. చాలామంది కనెక్ట్ కూడా అవుతారు. అరే! ఇలాంటిది మన ఇంట్లో జరిగిందే అని కనెక్ట్ అయిపోతారు. అండ్ యాజ్ యూజువల్ అండి బాధేస్తే అమ్మగారింటికే ఫోన్ చేసి చెప్తారు గదా! అక్కడ మదర్ నుంచి గూడా కొన్ని మాటలు విని అంటే ఎలాంటివి జరుగుతాయనేది చాలా న్యాచురల్‌గా చాలా బాగా చూపిచ్చారు. ఇంకా 'నిత్య మీనన్' బ్రదర్‌కి, విజయ్ సేతుపతికి ఏదో గొడవైందంటారు. అది ఎండింగ్‌లో అయినా చెప్తారు అనుకుంటే, ఎండింగ్‌లో గూడా ఏం చెప్పలేదండి. అది సస్పెన్స్‌గానే క్లోజ్ చేసేసారు. అండ్ ఇంకా ఎండింగ్‌లో ఇద్దరికీ డైవర్స్ అని చెప్తారు. కానీ అక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ అండ్ ట్విస్ట్ అయితే ఇచ్చారు. డైరెక్టర్ అయితే అది గూడా చాలా బావుంది. మూవీ అయితే చాలా క్యూట్ అండ్ నేచురల్‌గా చాలా బావుందండి. ఓటీటీలో వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఈ మూవీ అయితే చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.